హాయ్ ఫ్రెండ్స్, అందరూ మంచిగున్నారా? నేను ఇంటికి వస్తున్నా. నా మనవన్ని నా మనవరాలని చూస్తేందుకు ఇంటికి వస్తున్నా. నాకు ఫోన్ చేసుకుంటా ఎంత బాధపడుతున్నా అన్నది నాకు తెలుసు. నాన్న నాది చేసుకుంటే నాకు చిన్న బాధ అనిపిస్తలేదు. ఎందుకు ఏడుస్తున్నావమ్మా? అయినా మేము లేమా? నాన్న మాత్రం జీవితంలో మీరు అది మరొద్దని నేను అనుకుంటున్నాను కదా. ఒకటి చాలామంది మమ్మల్ని ఒకటి చేపించమని అడిగారు, అందుకే ఇప్పుడు ఒకటి చేపిస్తున్నాం. చాలామంది అన్నారు మెట్ల పైన ఈ బోర్డు పెట్టకండి, పాప పైన పడుతుంది, ఒక గేట్ లాంటివి చేపియరు అని చెప్పి, అందుకే మేము గేట్ చేయించినాం. అలాగే ఇక్కడ కూడా వంట రూమ్ కూడా గేట్ చేయించినాం. ఎందుకంటే కోతులు వచ్చి మొత్తం ఆగమానం చేస్తున్నాయి, కూరగాయలు ఉన్న గుడ్లు ఉన్న బలగొడుతున్నాయి, మొత్తం ఆగమానం చేస్తున్నాయి. అందుకే ఇక్కడ ఒక గేటు, అక్కడ ఒక గేట్ పెట్టిస్తున్నాం పాప కింద పడకుండా. చెప్పే ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు? గేట్స్ గురించా? చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా టెన్షన్ ఫ్రీ అన్నట్టు. ప్రతిసారి ఒక టెన్షన్ ఉంటుండే, ఎప్పుడు అడుగుతుండే పెట్టిద్దామని చెప్పి. కానీ దానికి ఒక టైం అనేది, మనీ అనేది సెట్ కావాలి కదా. అదే అందుకనే ఇక నేను కూడా ఏమన్నా, అందుకే అక్కడ క్యారమ్ బోర్డ్ అది ఇది అడ్డు పెట్టుకొని చూసుకుంటుండే. ఇక ఇప్పుడు పాప ఏం భయం ఉండదు అన్నట్టు, మనం అక్కడ పాపని పెట్టి ఏది వేసుకునే పని చేసుకునే, పైకి ఎక్కదు కిందికి పైకి ఎక్కదు, ఎటు పోదు, మంచిగా నేను కిచెన్ లో పని చేసుకోవచ్చు. ఎవరు లేని టైంలో కూడా నేను మంచిగా వాష్రూమ్ పోయి రావచ్చు, ప్రశాంతంగా ఉంటది. ఇప్పుడు పో పాపలు, ఇప్పుడు ఏం ఎక్కుతావు? పైకి ఎక్కుతావా, కిందికి పోతావా? ఎటు పోయినా లాభం లేదు. నిన్ను బంధించినాం నిన్ను. పోరాదు అయ్యా, పోరాదు. అవే మంచిగా అయిందా? ఆయమన్నదా? అస్సలైందా? ఇక తమ్నేలో పెట్టింది అయితే నిజమే. మా నాన్న వస్తుందని చెప్పి చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నది. ఇక అది చెప్పలేనంత. ఎందుకంటే మాకు ఎప్పటి నుండో ఒక కోరిక, మా ఇంటి వాళ్ళందరికీ ఆ పెద్ద కోరిక అన్నట్టు. అది ఏందో నేను ఒక్కని చెప్తే మంచిగా ఉంటుంది, అమ్మ చెప్తే ఇంకా చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది. అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మతో చెప్పిస్తా. నిజంగా వట్టి అంటున్నానా? నేనైతే అసలు మామయ్య ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన రోజు నుంచి అడుగుతుండే, అంటే అనుకుంటుండే మామయ్య ఉంటే బాగుండు అని చెప్పి. మళ్ళీ నేను వచ్చిన ఒక 1 month కే మామయ్య వెళ్ళిపోయారు. ఇక మళ్ళీ ఫారెన్ వెళ్ళిపోయారు. ఇక మిస్సింగ్ అనేది ఉంటుంది కదా, మామయ్య ఒక్కోడనే బాండింగ్ ఒకటి ఉంటుంది, అట్లా మిస్ అయిపోతుండే. ఇప్పుడు ఇంకేందంటే పిల్లలు పుట్టిన తర్వాత వస్తారు కాబట్టి ఇంకా కొంచెం చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్ ఉంది. నాకంటే ఎక్కువ మామయ్యకు ఉంటుంది చూడు చాలా. నువ్వు ఏం వేసుకుంటున్నావు తల్లి? పౌడర్ వేసుకుంటున్నావా? అంటే వీడియోలో అందంగా కనబడాలి కదా, అందుకని. పౌడర్ వేసుకుంటున్నావు నువ్వు? పౌడర్ తెచ్చుకో. మా అమ్మకు కూడా వేస్తుంది, మా మమ్మీ కూడా అందంగా కనబడాలనుకుంటున్నా. ఓకే, వేసుకోండి. ఇది మాత్రం అబద్ధం కాదు, ప్రాంక్ కాదు, నిజమే చెప్తున్నా. మా నాన్న వస్తుండు, ఎప్పుడు వస్తుండు, ఏ డేట్కి వస్తుండు అనేది ప్రతి ఒక్కటి చెప్తా. వీడియో ఎండ్ వరకు చూడండి. అమ్మా, నాన్న ఎప్పుడు వస్తాడు? ఈ గ్లాసులు తాగుతున్నాయి అన్ని బయట పెట్టిన. నాన్న ఎప్పుడు వస్తాడు? నాన్న 2 రోజులు అయితే వస్తాడు. 2 రోజులు అంటే 2 రోజులలో ఎక్కుతాడు. అక్కడ 2 రోజుల తర్వాత ఎక్కుతాడు, తెల్లారి ఇక్కడ దిగుతాడు. ఒక రోజు ప్రయాణం ఉంటుంది అమ్మా. కాదురా, ఇప్పుడు 2 రోజులు అయిన వాళ్ళు 1 రోజు ఎక్కుతాడా, తెల్లారి ఇక్కడ దిగుతాడు అంటున్నా. 4 రోజులు టైం పడుతుంది. 4 రోజులు ఇంటికి వచ్చే వరకు ఇంకా 4 రోజులు టైం పడుతుంది. అయితే లొల్లి బగ్గ పెట్టుకున్నాడు అలా సేటుతోని. ఎందుకంటే 2 సంవత్సరాలు కాలేదు నాన్న పోయి, ఇంకా 4 నెలలు కమ్మున్నది. కమ్మున్నదానికి నేను పోతానంటే పిల్లల్ని కూడా బుద్ధి అవుతుంది. మనమరాళ్ళు ఇప్పుడు చార్మికని అభినందన్ని కూడా బుద్ధి అవుతుందట నాన్నకు బగ్గ. మీరు పుట్టినప్పుడేమో నాన్న లేడు, నువ్వు పుట్టిన 4 సంవత్సరాలకు వచ్చిండు నాన్న. గనమ్మ పుట్టినప్పుడైనా బన్నికైనా అందరికి అట్లనే వచ్చిండు. ఈ పిల్లల ప్రేమ నాకు పొందపోతే ఎట్లా? వాళ్ళు పుట్టినప్పుడు నేను ఎటు చేసి లేను, వీళ్ళు పుట్టినప్పుడల్లా ఈ వయసులో వాళ్ళకి సంబరం అన్నట్టు చూసుకుందానికి. అయితే నేను పోతా సేటు, నేను పోతా, మనవరాళ్ళు చూసుకుంటా పోతా అంటే, నువ్వు అస్సలే పోవద్దు, బడి సెలవులు అప్పుడు తోలంపుతా, అలా పిల్లలకు బడి సెలవులు ఉంటాయి కదా, అప్పుడు తోలంపుతానే అన్నాడట. అంటే ఆయనకు పని అవుతలేదు. ఇక చార్మికి ఏం చేస్తుంది, తాతయ్య అద్దా నాన్న వరకల్లా అంటే ఆయన ఆగుతలేడు అక్కడ.
తాతయ్య అనుడు దెబ్బలు 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 దెబ్బ కట్టెబట్టింది పొద్దున దెబ్బలు దెబ్బలు అనే వరకంటే ఆయన ఆగుతలేడు ఇక ఎప్పుడు చూడాలన్న ప్రేమ. అయితే నేను పోతే సేటని మస్తు బతిలాడితే పోతే నేను ఊకుండా అస్సలే ఊకుండా నువ్వు ఇంకా నాన్నెళ్ళి వేసిపో, అలా సార్తోని లొల్లి పెట్టుకుని అయితే అత్తుండు. తర్వాత ఏమవుతుందేమో తెలియదు. పిల్లలు చూడండి నాన్నకు పనం ఆగుతలేదు. కానీ ఏం రోజులు ఉంటాడమ్మా నిజంగా. మేము పుట్టినప్పుడేమో అట్లా, ఇప్పుడు కూడా ఏంటంటే కొద్దిగా ఏజ్ అయినాక తర్వాత వాళ్ళ చిన్న బాల్యం అనేది పోతుంది. చిన్నప్పుడు ఒక తీరు చేస్తారు, కొద్దిగా పెద్ద అయినాక ఒక తీరు చేస్తారు అన్న. నాన్న కూడా అదే అంటాడు, మీరు పుట్టినప్పుడేమో మీ ఆనందాన్ని మిస్ అయినా, ఇప్పుడు కూడా ఇట్లా ఆనందాన్ని మిస్ కావద్దని చెప్పి ఇట్లా వస్తున్నారు అని చెప్పి అంటుండు. కానీ నాన్న చాలా బాధపడుతుండు. నాన్న బగ్గ అంటే బగ్గ బాధపడుతుండు. నాకు ఫోన్ చేసుకుంటా ఎంత బాధపడుతుండు అన్నది నాకు తెలుసు. ఎట్లా అంటే ఇక్కడ 20 ఏళ్ళ నుంచి వెళ్ళి అక్కడనే కష్టపడుకుంటూ ఉంటుండు కాబట్టి ఏ సుఖం లేపాయి, ఏ సంతోషం లేపాయి. ఎప్పుడు అదే జీవితం కాబట్టి ఎప్పుడు కష్టపడుడే. ఇక్కడ ఉంటే జాబులు లేపాయినా, మనకు పంటలు లేపాయి, పొలాలు లేపాయి, వ్యవసాయాలు లేకపోయాయి. దేశం పోంది మన బతుకు లేదు. దేశం పోంది మన బతుకు లేదు కాబట్టి అచ్చుడు పోవుడు అచ్చుడు పోవుడు అచ్చుడు పోవుడు ఎప్పుడొక్క సంవత్సరం తయారవుతుంది మనకు. ఎట్లుంటుంది చెప్పు. ఫస్ట్ ఏమో ఇల్లు లేదని చెప్పి ఇల్లు కోసం, అంతకుముందు మాకు మా తాతలు మా ఇక తరపున సంపాదించినట్టు ఏం లేదు. ఇక ఫస్ట్ లెక్క అంటే చెప్పన్నారు. ఫస్ట్ నుంచి చెప్పాలంటే మాదొక బతుకు కాదు. అయితే మా అమ్మోళ్ళు మా ఆయనకు పెళ్లి చేసారు. చిన్న ఇల్లు, ఆ చిన్న ఇంట్లో 10 మంది మెదులుడు. మేము బాగా ఇబ్బందుల పాలైనాం. ఆయనకు రోజు 100 రూపాయలు చుక్క రాకపో పని చేస్తే. ఆ పరిస్థితిలో మేము ఉంటే మా అమ్మ నాన్న మా పెద్దక్క చూసి అయ్యో అక్కడ బాగా ఇబ్బంది పడుతుండు, ఆ పెళ్లి బాకి సుఖం మాకు తీరతలేదు, అంత ఘోరమైన బతుకు అన్నట్టు మాది. అయితే మా అమ్మ నాన్న మా అక్క చూసి ఇక్కడికి దేవుళ్ళకొచ్చి మా అల్లుని దేశం దోలంపి పైకి తెప్పిద్దాం, అక్కడ ఉంటే ఇట్లా ఉంటే బతకలేడు అయినా అని ఇక్కడికి తీసుకొచ్చి పాస్పోర్ట్ తీసి ఆడ ఈడ బాకి తీసి మా ఆయనని దేశం దోలంపితే అడ్డీలు అసలు బగ్గాయి. 10 ఏళ్ళు తీసుకుపోయిన బాకే 10 ఏళ్ళు తెరిపిండు. అప్పుడు తక్కువ జీతం నాన్న 6,000 రూపాయలు నాన్నకు జీతం. అంటే అక్కడి 600, ఇక్కడి 6,000. అయితే నాన్న పోయిన 6 నెలలకు 30,000 పంపిండ్రా. పోయిన 6 నెలలకు 30,000 పంపితే ఎట్లా సెట్ అవుతాం చెప్పు. ఇక అట్లనే బాకి ఎటుదేరు లేదు, ఇబ్బందుల పాలవుడు. నీకు అయితే నువ్వు అప్పుడు కడుపులో ఉన్నప్పుడు వేయండు. కడుపులో ఉన్నప్పుడు పోతే బాకి తీరక 4 సంవత్సరాలైనా నిన్ను చూడలేడు రాలేడు. అప్పుడు ఏంది లెటర్లే, ఫోన్లు లేవు. నాన్న లెటర్ రాసి వాళ్ళు ఎత్తుండే పోస్టులా, మళ్ళీ మేము లెటర్ రాసి పోస్టులు ఎత్తుంటిమి. ముఖం చూసుకుని లేదు, మాట్లాడుకుని లేదు. ఎంత బాధ ఉంటుంది నాన్న చెప్పు. ఏ భార్య అన్న భరిస్తుందా? మళ్ళీ మీరు ఇంతింత వెరుగుడు, నువ్వు పుట్టింది తెలియదు, ఎట్లున్నావు అన్నది కొడుకు అన్నది తెలియదు, ఏది తెలియదు. నువ్వు 4 సంవత్సరాల గింతెత్తు పిల్లగాడైనా నాన్నకు అడ్రస్ తెలియదు. ఇదే ఇక పత్రికల మీదనే అది సినిమాలు ఎట్లా వేసుకుంటారో ఆ పరిస్థితి అన్నట్టు మాది. ఫోన్లు లేవు, ఏం అప్పుడు ఫోన్లు తేలలేవు అన్నట్టు. ఇంకా ఆ ఫోన్లు తేలినా కానీ కొనే పరిస్థితి మాది కాదు. బాకుల లెక్కలల్లా అంత పోషణ నుండి 4 సంవత్సరాలకు వచ్చినా కానీ మళ్ళీ బాగి తెరక మళ్ళీ వేయండు. నాన్న బాగా కష్టపడ్డారు. నాన్న చిన్నప్పటి నుంచి వెళ్ళి చెయ్యని పని అన్నది లేదు. ఆ పరిస్థితి ఆ బాధ ఓళ్ళకు రావద్దురా. నాన్న బాధ ఆయన ఆది చేసుకుంటే నాకు బాగా దుఃఖం వస్తుంది. ఆయన ఒక్కొక్కసారి ఏడతాడు, ఈ జీవితం ఏంది నాది, కష్టం చేయండి, గడ్డకి ఎక్కుతలేను, ఇదేం పరిస్థితి, ఇదేం కథ అంటే ఏం చెప్తాం మరి. మనం ఇట్లా పుట్టినాం, లేని పరిస్థితులనే పుట్టినాం. అదృష్టవంతులు గొప్పింట్లో పుడతారు, మనం ఇట్లా పుట్టినాం. పుట్టిన దానికి అనుభవించాలి మరి. అటు తల్లిదండ్రికి లేకపోయా, ఇటు మనకు లేకపోయా. లేకున్నా కానీ మా కాళ్ళ మీద మేము బతికినున్నాను. తల్లిదండ్రి సపోర్టుతోని చిన్న కట్టెమో పెద్ద కట్టెమో చేసి నాన్న 20-30 ఏళ్ళు దేశం పోయి ఇగో ఇంత సాతికి తెచ్చిండు మిమ్మల్ని. కానీ జీవితంలో నాన్న మరద్దు. నాన్న మీరు నాన్న ఏడ కష్టపెట్టద్దు, ఏడ బాధ పెట్టద్దు, నాన్న చెప్పినట్టు మీరు వినాలా.
ఏది చెప్పినా కానీ ఇప్పటికి సుఖం నాన్న కష్టపడుతూనే ఉన్నాడు. ఎంత కలకాలరా చెప్పదు. ఆయనని ఒక్కొక్క రాజు చేసుకుంటే ఈయన పరిస్థితి ఒక్కొక్క సుఖపడ్డలు మొత్తం సుఖపడుతురు. ఆయనకు సుఖం లేదు, ఆయన రాతల సుఖం లేదు. ఆయన కష్టపడితేనే బతికినట్టు, లేకపోతే లేదు. ఇక్కడ వస్తే ఏమైనా పని ఉందా? ఏం పని లేదు. ఆ దేశంలో ఉన్నప్పుడు వాళ్ళిద్దరు అన్నలు చనిపోయారు. ఆ టైంకి ఆయన లేడు. ఎంత ఏడ్చిండు పుడితేనా? అది బాధ అంటే బాధ కాదు. ఈ రూపాల గురించి నేను దేశంలో ఉండి నా అన్నదమ్ముల ముఖం చూసుకోపోతే నేను ఈ దేశంలో ఉండి గిట్ల కాబట్టి నా తాతయ్య అనిపినప్పుడు సుఖలేడు. నానంటే బగ్గ ప్రేమ, అంటే మామయ్య అంటే బగ్గ ఇష్టమైనకు మంచి మనిషి కాబట్టి ఏ మాట అయినా కానీ అల్లుని మీద బగ్గ ప్రేమ. ఈ నాన్న చనిపోయినప్పుడు ఒక 7-8 రోజులు ఆయనకు అన్నం లేదు, ఆహారం లేదు. ఏడ్చుడ పెట్టిండు. ముఖాన్ని చూసుకోపోతే అన్నదమ్ముల ముఖం చూసుకోపోయి, ఇటు మా నాన్న ముఖం చూసుకోపోయి. ఎంతమంది అత్తురో, ఎంతమంది ఉంటురో, ఎంతమంది పుడుతురో, సుఖాలేందో, కష్టమేందో, బాధ ఏందో అన్నది ఏ సుఖం లేకుండా పెరుగుతుండు. డబ్బు ఎంపైర్లంటే ఎంత నరకం చెప్పు. కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారు నాన్న, కొడుకులు కూడా లేరబడగొట్టినాం, వాళ్ళు ఎట్లన్నా బతుకుని ఏమన్నా కానీ అని వాళ్ళ కట్టెమేందో వాళ్ళ బాధ ఏందో భరించుకొని అని తల్లిదండ్రులు హ్యాపీగా ఉంటారు. నాన్న అసలుంటాడు కాడరా. నాన్న మిమ్మల్ని జీవితంత కాలం పట్టుకొని మీకు కట్టిన సుఖమైన సాధిస్తానే పోరాడుతుండు. అసలు నాన్న నాది మరపురు, నాన్న నాది చేసుకుంటే నాకు చిన్న బాధ అనిపించలేదు. 20 ఏళ్ళ దినం నుంచేలైనా కానీ నాన్న మస్తు కష్టపడుతుండు, మస్తు బాధపడుతుండు. ఇప్పుడు ఎందుకు ఏడుతున్నాం మనం? నాన్న ఎంత కష్టపడుతుంటారు నాన్న. ఏడకమ్మా, ఏడద్దంటే ఎట్లరా? ఎంత కష్టపడుతుండు చెప్పు. ఎందుకు ఏడుస్తున్నమ్మా? అయినా మేము లేమా, మేము చూసుకుంటాం కదా. ఇప్పుడు మా తల్లిదండ్రులు కొంతమంది అట్లుంటారు, కొంతమంది ఇట్లుంటారు నాన్న. అసలు తండ్రి వాళ్ళకు దొరకడు కాబట్టి ఆయన మీరు అర్థం చేసుకోవాలి. ఆయన బాధలు, ఆయన కష్టాలు అనుభవించుకుంటా మీ పిల్లల్ని బాధ పెట్టకుండా మిమ్మల్ని మీరు ఇంతెత్తి పెరిగినా కానీ నాన్న మీ గురించి పడుతుండా లేదా? నాన్న మాత్రం జీవితంలో మీరు అది మరొద్దని నేను అనుకుంటున్నాను కదా. ఒకటి మేము చూసుకుంటే మాత్రం అందరిలాగా అయితే వచ్చిన కోడళ్ళ మేమైతే అట్లా కాదు. వేరే కోడళ్ళన్నా కొంతమంది ఏదో ఒకటి చెప్పి కొడుకులను తీసుకొని ఎటో పోయి ఉంటారు, కానీ మేమైతే అసలు అట్లనే కాదు. నవ్యక్క కాదు, నేను కాదు, వచ్చే 3వ కోడలు గణేష్కి కూడా అట్లా కూడా ఉండదు. అందరం కలిసే ఉంటాం. ఇంకా మిమ్మల్ని చూసుకునేదా? మేము అందరం లేమా? 6 ఉన్నాం చూసుకోవడానికి. ఇప్పుడు మీరు ఏంటంటే కష్టపడకుండా పాపలను చూసుకుంటాం, మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు పిల్లలతో. మీరు ఇప్పుడు మేము కష్టపడతాం. ఎప్పుడైనా కానీ ఆయన ఆదుకుంచుకోరు మీరు. ఆయన బాధ నాకు కూడా బుద్ధి అయితే లేదు. ఇప్పుడు మామయ్య మాకు ఒక దారి ఇచ్చిండు. గింత పిల్లల నుంచి దేశం పోతుండు. ఆయన బాధ ఏందో నాకు తెలుసు. అట్లా ఎవరైనా అంతగా కష్టపడతారా చెప్పు? అందుకే అతను ఇప్పుడు మేము కష్టపడతాం. మామయ్య వచ్చినాక ఇంకా పిల్లలతో ఆడుకోవడమే ఉంటుంది. ఇంకా మామయ్యకి ఇప్పుడు కష్టపడే ఛాన్స్ మాకు వచ్చింది. మేము చూసుకుంటాం కదా మిమ్మల్ని. సార్ మీ ఎప్పుడైనా కానీ తల్లిదండ్రులు గుర్తించండి. ఎవరైనా కానీ, మేమే కాదు, దేశం మీద ఎంతో తల్లిదండ్రులు కష్టపడుతురో లేదా? అనాథాస్టల్లా అల్లా ఇల్లు ఎత్తుండ్రు. పిల్లల గురించి తల్లిదండ్రులు ఎంత కష్టపడుతురు అన్నది ఒక్కపరి కొడుకు కోడలు ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళకి చుక్క పిల్లలు అవుతారు కానీ వాళ్ళ పరిస్థితికి అట్లనే అవుతుందని వాళ్ళు కనిపెడతలేరు. ఇప్పుడు మీ పిల్లల గురించి మీరు ఎంత కష్టపడుతురో లేదా? మీ పిల్లలు మిమ్మల్ని అట్లనే చేస్తే మీకు ఎంత బాధ ఉంటుంది? ఆ దేశం మీద ఎవరైనా కానీ అర్థం చేసుకోవాలి. మమ్మల్నే కాదు అందరిని అర్థం చేసుకోవాలా. కన్న పిల్లలు తల్లిదండ్రులు మంచిగా చూసుకుంటే బుక్కడ అన్నం పెడితే గంతేసాలిగా. అదే మాకు పూర్తి. బాధ పెట్టుకుంటా, మాట అనకుండా, రద్దు పెట్టకుండా, రవసి పెట్టకుండా ముసలైనాడు ఇప్పుడు కాదు, కాల్చేతులు మంచుకున్నప్పుడు మేమే చేసుకుంటాం. తర్వాత ఏమైనా కష్టం వస్తే అరుచుకోవాలా? చేతగన్నాడు బుక్కడ అన్నమే అండి పెడితే మాకు గంతేసాలి. గదే మేము కోరుకున్నది. ఇప్పుడు అన్ని వీడియోలలో చూసి అత్తమ్మకి కూడా మనం తర్వాత గురించి నువ్వు బాధపడద్దాం అమ్మా. ఇప్పుడు గిన్ని తెలిసినా మేము దేవుళ్ళని నమ్ముతాం, భక్తి ఏందో తెలుసు, అన్నీ తెలుసు.
సమాజంలో ఎట్లా జరుగుతుందో కూడా తెలుసు. కొన్ని మాటలు కూడా మేమే చెప్పేటోళ్ళం. అలాంటి మాకు కర్మ అనేది ఉంటుంది అని చెప్పి తెలియదా? కర్మ అనేది పక్క ఉంటుంది. మాకే కాదు, ప్రతి ఒక్క పుట్టిన ప్రతి ముస్లిం అయినా, హిందూ అయినా, క్రిస్టియన్ అయినా ఎవరికైనా సరే కర్మ అనేది ఉంటుంది. అలా తల్లిదండ్రులను ఎట్లా చూసుకుంటే వాళ్ళ పిల్లలు కూడా అట్లా చూసుకుంటారు. ఇప్పుడు మా గురించి మీరు అంత కష్టపడుతున్నారు అమ్మ. ఒకవేళ మేము ఏదైనా వేసినప్పుడు వీళ్ళ గురించి కూడా మీరు మాకు ఎట్లా కష్టపడరు, మేము కూడా ఇట్నే కష్టపడతాం. దేవుడు అనేది చూస్తాడు కదా, వీళ్ళు కూడా మమ్మల్ని అట్నే చేస్తారు. ఆ పరిస్థితి మేము ఎందుకు తెచ్చుకుంటాం? మీరు తెచ్చుకోకుండ్రి అంటే తరాలు బట్టి ఒకటి ఉన్నది కదా. ఇప్పుడు కోడల పేదో అని అంటే కాలు పట్టి జమిందంట. ఆ పరిస్థితి వస్తుందా రాదా? మనకు సుఖ అదే పరిస్థితి వస్తుంది. చేతి పట్టి తవ్వమంటే కాలు పట్టి తవ్విందంట. అదే పరిస్థితి రాకుండా మీరు అత్తనైనా మామనైనా మాతో పాటు ఇంకా నలుగురికి మంచి గుణం చెప్పేటంత బుద్ధి ఉండాలి మీకు. అదే పుణ్యాలు మీకు కలిగి మీ పిల్లలు మిమ్మల్ని మంచిగా చూసుకుంటారు. దేశం మీద ఎవరైనా కానీ కన్న తల్లిదండ్రుల మీదకి ఎవరు రారిగా దేవుని సుఖ రాలేరు. అందుకనే ముందు తల్లిదండ్రిని కాపాడిన వాళ్ళని ఏదైనా పూజలు చేసేటంటే ఉంటే చేసుకోవాలి. తల్లిదండ్రులు ఎక్కువ అన్నిటికన్నా. కన్న తల్లిదండ్రులు జీవితంలో బాగా పెట్టద్దు. దేవుడు కూడా అదే అన్నాడట, నేను అన్ని చోట్ల ప్రతి చోట ప్రతి విషయంలో నేను ఉండలేను, తల్లిదండ్రి రూపం ఎత్తి నేను వాళ్ళకు అందిస్తున్నా, పిల్లలకు వాళ్ళందరికీ బలాన్ని అందిస్తున్నా అని చెప్పి దేవుడు అంటాడు. ఇప్పుడు చార్మి మనం వాళ్ళకు పుట్టి కాలు చేతులు రెక్కలు వచ్చిన వాళ్ళే వాళ్ళ జాబు కొట్టి మంచి మైండ్తో డబ్బులు ఆస్తులు దంపచ్చి తల్లిదండ్రులు నాకెందుకు, నా భార్య నాకు పిల్లలు ఉన్నారు అని తల్లిదండ్రులు అటు మూలకి ఇసిరి కొడుతుండ్రు. అట్లా ఇసిరి కొట్టేస్తుందా? దేశం మీద చూస్తున్న వాళ్ళని చూస్తే మస్తు దుఃఖం వస్తుంది నాకు. ఏంది ఈ లోకం మీద గిట్లు ఎందుకున్నారు? వాళ్ళు చేతులు మంచిగా అన్ని పనులు జరిగిన వాళ్ళే అట్లా మూలకు కొడుతురు. మరి నీకు ఒక కొడుకు పుట్టి నిన్ను మూలకు కొడతాడని నువ్వు ఎందుకు ఆలోచించలేవు సేపు? అదే పరిస్థితి దేవుడు అన్నోడు ఉన్నాడు. కొన్ని జన్మలలోనేమో పోయిన జన్మలో పాపాలు కొడతాయి అన్నారు. ఈ జన్మకైతే ఇప్పుడే కొడుతున్నాయి పాపాలు. మాకు అర్థమవుతుంది. కాబట్టి ఎవరైనా కానీ తల్లిదండ్రిని అస్సలు అది మరొద్దు. కడ్డోలే కానీ మంచోలే కానీ బుక్కుడు అన్నం పెట్టి సాదుకోవాలి అంతే. హాయ్ ఫ్రెండ్స్, అందరూ మంచిగా ఉన్నారా? అందరూ మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నా. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇంటికి వస్తున్నా. నా మనవన్ని నా మనవరాలను చూస్తేందుకు ఇంటికి వస్తున్నా. ఆనందం వేరే ఉంటుంది వచ్చేటప్పుడు. వచ్చినాక తర్వాత ఇంకా వేరే ఉంటుంది ఆనందం అనేది. అండ్ మా సార్ తోటి చెప్పినంటే, సార్కి ఇట్లా నేను చుట్టూ పోతా, మరి పిల్లల్ని చూడక బాగా రోజులే అని అంటే మా సార్ లొల్లి పెట్టుకున్నాడు. లొల్లి పెట్టుకున్నాక తర్వాత 2 సంవత్సరాలు కాలే కదా నీకు, 2 సంవత్సరాలు అయినాక తర్వాత నేను చుట్టూ ఇస్తా, కానీ ఇప్పుడు 2 సంవత్సరాలు కాలే కదా నేను ఎట్లా ఇవ్వాలా, ఇంకా 4 నెలలు బాకీ ఉన్నది, ఆ 4 నెలల తర్వాత చేసినాక తర్వాత ఓ అని చెప్పి అంటున్నాడు. అంటే లేదు సార్ 20 నెలలు అయింది కదా, నేను పోవాలా, చూడక బాగా రోజులే, నాకు చూడాలని ఉన్నది, నేను కంపల్సరీ పోవాలని చెప్పి లొల్లి పెట్టుకొని వస్తున్నా. వచ్చినాక ఆనందం ఎట్లుంటుందో చూడండి, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వచ్చినాక తర్వాత కలుద్దాం. మా అమ్మ అలా చెప్పుకుంటూ బాధపడుతుంటే నాకు నిజంగా చాలా అంటే చాలా బాధ వేస్తుంది. కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి, ఏడాలనిపిస్తుంది. కానీ ఏంటంటే మా అమ్మ అలా ఏడుస్తున్నప్పుడు నేను కూడా కొద్ది ఎమోషనల్ అయినాకో ఇక నాతో అమ్మ ఏడుస్తుంది, నేను ఏడుస్తా, అట్లా ఇక అమ్మ ఇంకా ఏడుస్తూనే ఉంటుంది అన్నట్టు. అందుకని చెప్పి నేను ఇక సైలెంట్గా ఉన్నా, ఏమనలేను. అలాగే మా అమ్మని నాన్నని చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే, రామయ్య సీతమ్మ ఎంత వాళ్ళు రావణాసుడు ఎత్తుకుపోయిన తర్వాత ఎంత బాధను అనుభవించారో వాళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ ఉండడం వల్ల మా అమ్మ కూడా మా నాన్న కూడా అదే విధంగా అనుభవిస్తారు. కానీ ఏంటంటే అక్కడ రావణాసుడు సీతమ్మని ఎత్తుకుపోయాడు, కానీ ఇక్కడ డబ్బు కోసం మా నాన్న వెతుక్కుంటూ వెళ్ళిండు. అక్కడ డబ్బు సంపాదించే, ఇక్కడ దారి లేదు, అక్కడ ఒక డబ్బు సంపాదించాలనే దారితోనే అక్కడికి వెళ్ళిండు. దాంతోపాటు ఇక్కడ మా అమ్మ ఒంటరితనంతో బాధగా భర్త లేని బాధని ఇక్కడ అనుభవిస్తుంది. అంటే భర్త దూరంలో ఉన్నా కానీ దగ్గర ఉన్నది వేరు, దూరం ఉన్నది వేరు. దగ్గర ఉంటే ఏంటంటే పెళ్ళి చేసుకునేది ఎందుకు, పెళ్ళి చేసుకునేది భార్య భర్తలు పెళ్ళి చేసుకునేది కలిసి జీవించాలి, ఆనందంగా జీవించాలి, కష్టమో సుఖమో కానీ దగ్గరుండి జీవించాలని చెప్పి ఎవరైనా అనుకుంటారు. కానీ మా నాన్న మా కోసం అన్నీ వదులుకున్నాడు. ఫ్యామిలీ బాండింగ్స్, సంతోషాలు, ఫ్యామిలీ ఫంక్షన్స్,
ఇంకా దగ్గరున్న హిందూ పండుగలు అవన్నీ వదులుకొని మా కోసం ఫారెన్లో కష్టపడుతుండు. నిజంగా ఏ తల్లిదండ్రులను కూడా ఎప్పుడు కూడా బాధ పెట్టద్దు. ఎందుకంటే వాళ్ళు మన కోసం చాలా అంటే చాలా కష్టపడతారు. ఆ కష్టం అనేది మనకి ఇప్పుడు అర్థం కాదు. పిల్లలు పుట్టినాక తర్వాత వాళ్ళ కోసం మనం కష్టపడుతున్నప్పుడు, మన తల్లిదండ్రులు మన కోసం ఎట్లా కష్టపడ్డారో మనం మన పిల్లల కోసం కష్టపడుతున్నప్పుడు మనకు అది అర్థమవుతుంది. మంచిగా ఉండండి, మీ అమ్మ నాన్న మంచిగా చూసుకోండి, సరేనా? సరే మరి ఉంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.